సో సంగీతం మూవీ చూడడం అయిపోయింది. రివ్యూలోకి వెళ్ళే ముందు యాక్చువల్గా ఫస్ట్ అయితే హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు. మనం చిన్నప్పటి నుంచి ఎన్నో మూవీస్ చూసాము. 94 years వచ్చా కూడా ఆయన స్టిల్ డైరెక్ట్ చేశారంటే అసలుగా ఈ ఏజ్లో కూడా డైరెక్ట్ చేయడం అంటే చాలా తక్కువ మంది. ఒక హాలీవుడ్లో మనం కొంతమంది చూసుకుంటాము, తెలుగులో అయితే నాకు తెలిసి ఈ ఏజ్లో ఎవరు చేయలేదు. చాలామంది పాత డైరెక్టర్ మనం ఇంతకుముందు చూసాము, వాళ్ళు డైరెక్ట్ చేశారు. రీసెంట్గా మేబీ మణిరత్నం, ఇంకా మధ్యలో మనం విశ్వనాథ్ గారిని చూసాము. అవుట్డేటెడ్ అనిపించారు. కానీ సంగీత శ్రీనివాసరావు గారు స్టిల్ 94 years కూడా ఆయన ఇప్పుడు జనరేషన్ చూడదగ్గ సినిమా తీశారు. సో చాలామంది రివ్యూవర్స్ చాలా బాగుందని చెప్పారు. మా సైడ్ నుంచి కూడా ఎంతవరకు బాగుంది, నిజంగానే బాగుందా లేకపోతే ఆయన మీద గౌరవంతో అలా అంటున్నారా, ఆయన డైరెక్ట్ చేశారు కాబట్టి అది మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం స్టోరీకి వెళ్ళిపోదాం. స్టోరీ సింపుల్ స్టోరీ, మీకు చాలామంది తెలిసిందే అనుకుంటా. ఈ సినిమా మ్యాక్సిమం డైలాగుల కన్నా పాటలు ఎక్కువ ఉంటాయి. సో ఒక శాపం ఉంటుంది, శాపం వల్ల ఊళ్ళో అందరూ మాటల బదులు పాటలు పాడతారు అనమాట. అది కాకుండా ఇంకా చాలా శాపాలు ఉంటాయి, అవి నేను ఇప్పుడు రివీల్ చేయను. సింపుల్ స్టోరీ బాగుంది. స్క్రీన్ ప్లే కూడా దాని తగ్గట్టు నడిచింది. ఎక్కడ కొన్ని చోట్ల కొంచెం ల్యాగ్ అనిపించవచ్చు. ఫస్ట్ హాఫ్లో 30 minutes చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం అనిపించవచ్చు, కొంచెం రిపీటెడ్గా అనిపించవచ్చు. అంటే నాకైతే అంత ల్యాగ్ ఏమనిపించలేదు. అంటే నేను ల్యాగ్ అంటే ల్యాగ్ అనట్లేదు, కాకపోతే రిపీటెడ్గా అనిపించచ్చు. ఎందుకంటే ఆ పాట వస్తూనే ఉంటుంది అన్నమాట. అందరు పాటలన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి అక్కడక్కడ కొంచెం అనిపించవచ్చు, బోర్ అనిపించవచ్చు. కానీ దాని తగ్గట్టు సీన్స్ కూడా పడతాయి. సో అదనమాట. సో ఓవరాల్ అయితే స్క్రీన్ ప్లే వైస్ చాలా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లస్ పాయింట్స్ తెలుసుకుందాం. జస్ట్ సీనియర్ డైరెక్టర్ ఆయన డైరెక్ట్ చేయడం ఒకటే కాకుండా దానికి తోడుగా వేరే పాయింట్స్ కూడా యాడ్ అయ్యాయి అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్టింగ్. సో యాక్టింగ్లో ఏంటంటే ఇద్దరు కొత్త యాక్టర్స్, హీరో హీరోయిన్, వాళ్ళిద్దరు కూడా కొత్తగా అనిపించలేదు నాకైతే. చాలా బాగా చేశారు. యా. సో అండ్ మిగతా సపోర్టింగ్ క్యాస్ట్లో కూడా తులసి, ఇంకా అమృతం సీరియల్ అన్న హోటల్ మేనేజర్ ఉంటాడు కదా అతను, అండ్ ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు సపోర్టింగ్ రోల్లో, బెనర్జీ. సో అందరు బాగా చేశారు. మెయిన్గా ఒక నెగిటివ్ రోల్లో ఒక అమ్మాయి, అతని పేరు శాలిని. సో అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. అండ్ హీరో పేరు మావాడి పేరే అయాన్, అండ్ హీరోయిన్ ఐ థింక్ అహలి అనుకుంటా. సో అందరు బాగా చేశారు. ఓవరాల్గా అయితే యాక్టింగ్ బాగా పండింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్. సో ఇవన్నీ డిఎస్పి అందించాడు. డిఎస్పి నాకు తెలిసి ఇప్పుడు దాకా ఇలాంటి సాంగ్స్, ఇటువంటి మ్యూజిక్ కట్టలేదు. ఒక తెలుగు మూవీలో ఇప్పుడు దాకా మనం తెలిసి ఇది ఒక మ్యూజికల్ అనుకోవచ్చు అనమాట. తెలుగు మూవీస్లో ఇప్పుడు దాకా మనం ఒక మ్యూజికల్ టైప్ మూవీ ఎప్పుడు చూడలే. మొత్తం మ్యూజిక్ తోనే వెనక నుంచి ఆల్మోస్ట్ లైక్ 1 hour పైన పాటలతోనే ఉంటుంది సినిమా అంతా. సో అదైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ దాని తగ్గట్టుగా సంగీత గారి డైరెక్షన్కి హ్యాట్స్ ఆఫ్. 94 yearsలో ఆయన ఇట్లా చేశారంటే అసలు ఎలా చేశారో నాకైతే నమ్మకం కుదరట్లేదు. ఎలా చేశారో అంత ఏజ్లో ఆయన అంత ఓపిక పెట్టుకొని మరి ఒక మూవీని డైరెక్ట్ చేయడం అంటే అంత ఆషామాషి కాదు అన్నమాట. అంత ప్యాషన్ ఉంది అనుకోవచ్చు. ప్యాషన్ ఉంది కాబట్టి ఆయన ఇంత మంచి ఆనిముత్యాలు ఇచ్చారు. సో ఇంకా నెక్స్ట్ ఇంకా సాంగ్స్ స్టోరీకి తగ్గట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో పాటలు మావాడు కూడా సాంగ్స్ ఏం లేవు. ఇందాక మావాడు కూడా హమ్ చేస్తున్నాడు ఏమైందని సాంగ్. మావాడు యాక్చువల్గా లీనం అయిపోయాడు పాట. ఇందాక డైలాగ్లో పాటలాగానే చెప్తున్నాడు. సో అంత పిల్లలకి అంత నచ్చింది. నేను చెప్పేదంటే పిల్లలకి బాగా నచ్చుతుందని. సో ఫ్యామిలీతో పాటు వెళ్ళండి. నేను చెప్పేది పిల్లలు కూడా నచ్చుతుంది నా మీనింగ్. సో అందరూ వెళ్ళండి ఫ్యామిలీతో. ఎక్కడ ఏం వల్గారిటీ లేదు, డైలాగులు పిచ్చిగా ఏం లేవు, అంతా చాలా బాగుంది. సో వాన కూడా పడేలా ఉంది కాబట్టి తొందరగా మేము రివ్యూ చెప్పేస్తాము, రేటింగ్ చెప్పేస్తాము. నా వైపు నుంచి అయితే 3.5 to 3.75. 3.9 అయ్యాను 3.8 వాన పడుతుంది కానీ 4. సో యావరేజ్గా మాది 3.5 to 3.75, 3.7 అనుకోండి. మావాడు ఏదో కొంచెం ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి 3.7 అనుకోండి మా రేటింగ్. దట్స్ ఇట్. సీ యూ. బాయ్.